నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్. భువనగిరి చిట్యాల రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద వరద ఉధృతిని ఆర్ఎండ్బి అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రామకృష్ణాపురం చెరువు వరద ప్రవాహాన్ని దంసలాపురం ప్రధాన రహదారి వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్. భువనగిరి చిట్యాల రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద వరద ఉధృతిని ఆర్ఎండ్బి అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన రహదారి కావడంతో భారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగి ప్రమాదకరంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని, వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని, యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ రోడ్డు స్టేట్ హైవే పరిధిలోకి రాదని నేషనల్ హైవే పరిధిలోకి వస్తుందన్నారు. నేషనల్ హైవేస్ పీడీతో ఎమ్మెల్యే మాట్లాడుతూ షనల్ హైవే నుండి ప్రపోజల్స్ శాంక్షన్ తీసుకురావాలని, లేకుంటే ఆర్ఎండ్బికి అప్పచెప్పాలని తెలిపారు. దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోడ్డు 4 లేన్ చేయాల్సిన అవసరం ఉందని, నేషనల్ హైవే వారు టేకప్ చేయకుంటే ఆర్ఎండ్బికి అప్పచెప్పాలని అన్నారు. నమస్తే. ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఇక్కడ నాగిరెడ్డిపల్లి దగ్గర ఏదైతే నేషనల్ హైవే ఉందో, భువనగిరి నుంచి అట్లా గజ్వేల్కి వెళ్ళి వచ్చే రోడ్డు, నర్సాపూర్ రోడ్డు, భువనగిరి మీదకి వెళ్ళి నాగిరెడ్డిపల్లి చిట్యాల రోడ్డు మీద నాగిరెడ్డిపల్లి దగ్గర ఈ యొక్క భారీ వర్షాలకు ఇక్కడ చిన్న కల్వర్ట్ ఉండే, ఈ కల్వర్ట్ మీద దాదాపు 2 ఫర్లాంగ్ల వెడల్పుతోటి నీళ్లు ఒక 5 ఫీట్లు 6 ఫీట్ల వరకు లోతులో పోతే రాకపోకలన్నీ బంద్ అయినాయి. అంటే ఇది ప్రధానమైన రోడ్డు, భువనగిరి నుంచి చిట్యాలకి పోయే రోడ్డు. టోటల్ ట్రాఫిక్ బంద్ అయింది. యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఇక్కడ పోయిన 2-3 ఏళ్ల క్రితం కూడా 3 ఏళ్ళు అయింది. అప్పుడు కూడా ఒక వెహికల్ కొట్టుకుపోయింది, ఒక వ్యక్తి చనిపోయిండు. ఇప్పటి వరకు 5గురు చనిపోయారు ఇక్కడ. అంటే చాలా ప్రమాదకరంగా ఇక్కడ ప్రవహిస్తుంది. అంటే పాతకాలంలో ఈ రోడ్ డిజైన్ చేసినప్పుడు రోడ్లు వేసారు, కానీ కల్వర్ట్లు, వాటర్ ఫ్లోస్ అవన్నీ డిజైన్ చేసుకోలే. ఇక్కడ పైన గొలుసు కట్టు చెరువులన్నీ కూడా ఇక్కడ నందనము, నావత్పల్లి, అనాజ్పురము, అటు భువనగిరి పైనుంచి తుకాపురం కానీ అక్కడ ఫ్లడ్ ఎక్కువైతే ఆ నీళ్ళన్నీ వచ్చి బునియాది కానీ కాలువ కూడా తెగితే ఈ కాలువలు ఇవన్నీ వచ్చి నీళ్ళని ఇక్కడ పడితే ఓ నదిలాగా ఈ రోడ్ వెంబడి హైవే మీదకి వెళ్ళి పోతుంటే అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. సో ఇక్కడ మరి ఇది ఎప్పుడు వానలు పడ్డా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద మరి ఇప్పుడే NH అధికారులతో కూడా మాట్లాడినాం. ఇదేమో మన స్టేట్ హైవేస్ అయితేనో మన ఇమ్మీడియట్ మన కింద ఉంటుంది అధికార యంత్రాంగం. మనం దీని మీద తగిన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. సరే, ఆర్ఎండ్బి అధికారులు కూడా వచ్చిండ్రు, ఈఈ వచ్చిండ్రు, డిఈ వచ్చిండ్రు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు కూడా ఉన్నారు, ఈఎస్సీ వాళ్ళు కూడా వచ్చిండ్రు, ఆర్డీఓ గారు ఉన్నారు. సరే, ఏది ఉన్నా వీళ్ళ యంత్రాంగం కింద రాదు ఈ రోడ్డు. సరే, NH అధికారులు ఆ మాధవి పీడీ గారితో కూడా మేము మాట్లాడినాం. సరే, దీనికి సంబంధించిన ప్రపోజల్స్ ఇక ఇట్లనే ఊరుకుంటే కాదు, జనం చనిపోతుంటారు, యాక్సిడెంట్స్ అవుతాయి. దీని మీద తగిన ప్రపోజల్ తీసుకోండి అంటే ఆమె ఏమంటుందంటే 3R వచ్చింది కాబట్టి ఇది ప్యారలల్ రోడ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మేము దీన్ని 4 లేన్ టేకప్ చేయమండి. మీరు టేకప్ చేయకపోతే ఆర్ఎండ్బి కన్నా చెప్పాలి, లేదంటే మీరు దీని మీద ప్రపోజల్స్ మీరు NH నుంచారో శాంక్షన్ తీసుకురండి. ఏదైనా కానీ మీరు దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే, వెదర్ స్టేట్ ఆర్ఎండ్బి ఆర్ NHకి వెళ్ళి దీన్ని 4 లేన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలివేట్ అంటే మరీ ఎలివేటెడ్ బ్రిడ్జ్ కాదు, రీజనబుల్ హైట్ అండి. ఇక్కడ కాంట్రూర్స్ ఇవన్నీ తీసుకొని ప్రాపర్గా వాటర్ ఫ్లో పోయేటట్టు చూసుకొని ఈ రోడ్స్ 4 లేన్ కూడా ఇది ఈ రోడ్ కూడా ఎట్లుందంటే ఇది డబల్ లేనే ఉంది. యాక్సిడెంట్స్ అవుతున్నాయి, పార్ట్ హోల్స్ ఉన్నాయి. దీని మెయింటెనెన్స్ చూస్తుంటే సగం NH అవుతుంది, సగం ఆర్ఎండ్బి అవుతుంది. నాగిరెడ్డిపల్లికి వెళ్ళటు చిట్యాల దిక్కు ఆర్ఎండ్బి, ఇటు భువనగిరి దిక్కేమో NH. సో ఇది ఎవరిని అడగాలి, ఏం చేయాలనేది ఒక సమస్య ఉన్నది. సో దీని మీద ఐదర్ దే రిలీజ్ టు ఆర్ఎండ్బి అండ్ ఇట్ విల్ బి ఆర్ఎండ్బి రోడ్ ఫ్రమ్ భువనగిరి టు చిట్యాల. సో ఆర్ఎండ్బికి వెళ్ళి చేసుకుంటాము. ఆర్ఎల్స్ NH ప్రపోజల్ పెట్టండి,
మా ఎంపీ గారు, మేము, మా వెంకరెడ్డి గారు మంత్రి గారితో, మరి గడ్కరీ గారితో కూడా కలిసి దీని మీద 4 main proposals శాంక్షన్ చేయించుకునే కార్యక్రమం చేస్తాం. ఓకే, అంతే కదా. నమస్తే, వెల్కమ్ టు LGTV న్యూస్. ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం వెంట ఏరియల్ సర్వేకు బయలుదేరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చింతకాని మండలం రామకృష్ణాపురం చెరువు అలుగుపారే ఉధృతితో ప్రవహిస్తున్న ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారిలోని దంసలాపురం వద్ద గురువారం వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల రాకపోకలు ప్రజలు బ్రిడ్జి దాటకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కలిపి చేసాం ప్రస్తుతం అక్కడైతే స్టడీ వరద ఫోటో అనేది ఇక్కడ చూడలేదు, ఇంకా రాలేదు. అండ్ ఇంకొక 1-2 feet పెరుగుతుందని మనం అంచనా వేస్తాం. ఖమ్మం టౌన్కి వస్తే వారు బయటికి రావద్దు అని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా రాష్ట్రంలో ఇక నుంచి ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ విజయదంగా మోగించడం తథ్యమని రాజ్యసభ సభ్యులు వద్రాజు రవిచంద్ర ధీమాగా చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా వైఫల్యం చెందిందని, 2 ఏళ్లు గడవక ముందే కాంగ్రెస్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని సాధించే అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైపు ప్రజలు తిరిగి చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వచ్చే నెల 10, 11 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంకు ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వరరావు, కాంతారావు, హరిప్రియ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థలు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీస్ వస్తున్నాయి, జెడ్పీటీసీలు వస్తున్నాయి, మున్సిపల్ వస్తాయి, వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ అందరు ఎన్నికలు ఉంటాయి. మొన్నటిదాకా జరిగినాయి ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీల ఎన్నికలు జరిగినాయి. ఇక వచ్చేది మాత్రం మన ఎన్నికలు. మన ఎన్నికల కోసం మనం ఎట్లా కష్టపడాలి, దానికి మేము పైనుంచి ఎంత తోడ్పాటు అందియాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎంపీ అభ్యర్థులు కానీ, మొత్తం ఇన్ఛార్జీలకు కానీ మీ అందరి కోసం పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎంపీడీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జెడ్పీడీసీలు కానీ మీ ఎన్నికల్లో మేము కూడా ఖచ్చితంగా భాగస్వామ్యులు అవ్వడానికి సిద్ధంగా ఉండి పనిచేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని 2 రోజులు ఖచ్చితంగా కేటీఆర్ గారు ఇక్కడ ప్రోగ్రాం పెట్టాడు. దాదాపు నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా, కేటీఆర్ గారు ఒక 2 రోజులు వరుసగా కొత్తగూడెం ఉమ్మడి జిల్లాలో ఉంటున్నారంటే దాని అర్థం ఇక్కడ మార్పు ఖచ్చితంగా జరగబోతుందనే దాని ఇండికేషన్. ఇక్కడ 5 సీట్లు నెక్స్ట్ గెలవబోతున్నామనే దాని ఇండికేషన్. భద్రాచలం ఎన్నిక ఎమ్మెల్యే కష్టపడి మీరు ఎన్నుకున్నారు, కానీ ఆ అభ్యర్థి మోసం చేసి పోయినా కూడా ఒక కార్యకర్త కూడా పోలేదు. దానికి అర్థం మన పార్టీకి ఉన్నటువంటి క్రమశిక్షణ, నియమ నిబద్ధతలే కారణం. అభ్యర్థులు ఎమ్మెల్యేలు గెలిచిపోవచ్చు కాక వాళ్ళకేం మర్యాద ఉంది, వాళ్ళకేం జరుగుతుంది? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే, స్పీకర్ నోటీసులు ఇస్తే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు. నీచ పరిస్థితిలో ఉన్నారు. రండి, నిజంగా కూడా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆఫీస్ కు రండి, కూర్చోండి, మాతో పాటు పార్టిసిపేట్ కానీ. మేము బీఆర్ఎస్ లో ఉన్నామని కండాలు వేసుకుని తిరగండి దమ్ముంటే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా చెప్పుకుంటే కాదు కదా. ఊరికే ఎన్నాళ్ళు మధ్య పెడతాం,
అది కానే కాదు. ఇది ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు తెలివి తక్కువలు మాత్రం కాదు, మేధావులు. ఏమి కావాలో ఎప్పుడు ఏం చేయాలో అది సంసిద్ధంగా ఉంటారు ప్రజలు. అవన్నీ తెలుసు ప్రజలకి. ఇప్పుడు ఒక యూరియానే కాదు, అనేక అంశాలలో కూడా తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోతుంది. అభివృద్ధి శూన్యం. ఒక ప్రాజెక్ట్ లేవు, ఒక కొత్త రోడ్ లేవు, ఒక కన్స్ట్రక్షన్ లేవు. ఉన్నదానికి కదా ఒక తట్టెడు మట్టి పోసింది లేదు. ఒక 2 పిల్లర్లు ముగిపోతే కాళేశ్వరం 1,00,000 కోట్ల స్కామ్ అని చెప్పేసి దానికి కమిషన్ వేసి దాన్ని దేశంలో ఒక పెద్ద ఏదో స్కామ్ గా చిత్రీకరించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు అధికారంలో ఉన్నవాళ్ళు ఏమైనా చేయొచ్చు కాక, కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టి మళ్ళీ కాళేశ్వరం దాన్ని మీరు అప్పటిదాకా అక్కడే ఉంచండి. మేము అధికారంలోకి వచ్చి మా పార్టీ అధికారంలోకి వచ్చి దాన్ని రిపేర్ చేయడమే కాదు, మిగిలినటువంటి బిఆర్ అంబేద్కర్ వాటా ప్రాజెక్ట్ కానీ సీతమ్మ సాగర్ కూడా మీరు వెళ్ళి ఓన్లీ స్విచ్ ఆన్ చేశారు, నీళ్లు పోయించారు తప్ప పూర్తిగా కంప్లీట్ చేయలేదు. అది కేసీఆర్ గారి మానస పుత్రిక ఈ ఖమ్మం జిల్లాకు ఒక వరప్రదాయని ఈ కనుక కంప్లీట్ చేస్తే మీరు ఆన్ చేసి కూడా కేసీఆర్ గారు మేమే చేసినామని చెప్పుకుంటా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చేయండి, కంప్లీట్ చేయండి. కేసీఆర్ గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బిఆర్ అంబేద్కర్ వాటా ప్రాజెక్ట్ కానీ, సమ్మక్క సాగర్ కానీ, సీతమ్మ సాగర్ కానీ, కాళేశ్వరానికి 3వ టీఎంసీ లిఫ్ట్ కానీ ఇవన్నీ కూడా పనులు కంప్లీట్ చేసే పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ. 1,00,000 కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తో కలిసి సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాలు ఘన స్వాగతం పలికారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వస్తున్నాయి, ఇన్ఫ్లో అవుట్ఫ్లోపై అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. సాంకేతిక నైపుణ్యం, వైఫల్యంతో పాటు డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయని నివేదికలో తెలిపారన్నారు. గోష్ఠి కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని ఆయన వివరించారు. ఆపై చర్యలు తీసుకుంటామన్నారు. నేను పంపిస్తాను అందరికి ఎమ్మెల్యే గారి మీడియా మొత్తం నేనే చూస్తాను. ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే రిపేర్ చేయకుండా అల్లారం ఎట్లా చేస్తా వాటికి కూడా సమస్య ఉంటానే కదా. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సున్నీళ్ళైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలాలు పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా ఇప్పించి అవి 2 కూడా కూలే ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి 2 కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము.
డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్నదాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలు దుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద వస్తున్నా ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తాం. నిర్మల్ జిల్లా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 పెంచాలి, స్ఫూటం డబ్బాల టార్గెట్ రద్దు చేయాలి, ఏఎన్సీ విధానాన్ని రద్దు చేయాలి, సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. సురేష్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు అనేక సంవత్సరాల నుండి సమస్యలతో సతమతమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం 18,000 ఇతర డిమాండ్స్ తొందరగా పరిష్కరించాలని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి గంగమణి, ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి సుజాత, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకళ, విజయ, అనసూర్య, సరిత, ఇంద్రమాల, నంద, జిల్లా సహాయ కార్యదర్శులు సులోచన, మౌనిక, విజయ, శ్యామల, పద్మ, సుగుణ, కమల, జ్యోతి, లక్ష్మి, కోశాధికారి రామలక్ష్మి ఇతరులు పాల్గొన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను పరిశీలించిన డిపిఓ చిన్నకోడూరు మండల పరిధి రామునిపట్ల గ్రామంలో గోనెపల్లి గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు పరిశీలించారు. డిపిఓ దేవికి వాగుకు ఇరువైపులా కంచి వేయడం జరిగిందన్నారు. గోనెపల్లి ప్రజలు ఇబ్రహీం నగర్ మీదుగా గోనెపల్లి వెళ్లాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని ఆయా గ్రామాల మధ్య ఉన్న వాగులను ఉధృతంగా ప్రవహిస్తున్న వాటిని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎండి సలీం, ఎస్ఐ ఎండి సైఫ్ అలీ, ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. రాజన్న దర్శించిన రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు చెల్లించడంతో పాటు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కును చెల్లించారు. అటు తదుపరి కళ్యాణ మండపంలో వేద పండితులు మరియు ఆలయ అర్చకులు మంత్రి గారికి వేద ఆశీర్వచనాలు అందించారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి రాధాబాయి స్వామివారి శేషవస్త్రం సమర్పించి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారి జి శ్రవణ్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మ, టెంపుల్ పరిశీలకులు నూగూరి నరేందర్, ప్రోటోకాల్ సీనియర్ అసిస్టెంట్ బోర్డు సుమహేష్, జూనియర్ అసిస్టెంట్ సింహాచార్యులు మరియు ఇతర ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు, మా ఇంటి దైవం, మా కులదైవం శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారి దర్శనం కోసం ఈరోజు నేను హైదరాబాద్ వెళ్తున్న మధ్య దారిలో స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షాలతోని రాష్ట్రం అంతా కూడా అనేక ప్రాంతాల లోపల వరదలతోని ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం అంతా కూడా జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు కానీ, జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కానీ, పోలీసు అధికారులు కానీ, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తూ ఆ ప్రాంతాలు వరదలు వస్తే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ప్రజలను అన్ని విధాలు కాపాడే విధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భం అని చెప్పేసి మనవి చేసుకుంటూ ఆ అమ్మవారు స్వామివారు కూడా అందరిని చల్లగా చూడాలి. ఈరోజు అనుకోకుండా ఈ అకాల వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఆ అమ్మవారు స్వామివారు ఆశీర్వదించి అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని చెప్పి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా గిరిజన శాఖ, డిజేబుల్ సుమారు 4 శాఖలు
మంత్రిగా నేను ఈరోజు ఈ రెండోసారి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని నా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే సామాన్యమైనటువంటి 2 సంవత్సరాల క్రితం సామాన్య కార్యకర్తని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో మరి రావడం, అమ్మవారి స్వామివారిని దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఎస్పీ ఆఫీసులో మీడియా మిత్రులతో మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలో వినాయక నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖ వారి నియమ నిబంధనలు పాటించాలని, ఎలాంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని అన్నారు. ముసలి వారికి హానికరమైన డీజేలకు అనుమతులు లేవని, ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వారికి సహకరించాలని పేర్కొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయ పాలన పాటించి శాంతియుతంగా క్రమశిక్షణతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక నిమజ్జనం జరిగే విధంగా పోలీసు వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేర్కొన్నారు. మన నాగర్ కర్నూలు డిస్టిక్ ప్రజలు అందరికీ ఈ గణేష్ చవితి శుభాకాంక్షలు. మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మొత్తం 10 days ఫెస్టివల్లో మంచిగా బందోబస్తు ఏర్పాటు చేశాము. ప్రాపర్గా ఇప్పటి వరకు అందరు డివిజన్లు 3 సబ్ డివిజన్లు నాగర్ కర్నూలు, అచ్చంపేట అండ్ కాల్వకుర్తి, 3 సబ్ డివిజన్లు కూడా ఈ గణేష్ పండాల సంబంధి ఆర్గనైజర్స్తో మన పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మిగతా డిపార్ట్మెంట్తో కలిసి మీటింగ్ కూడా పెట్టాము. సో ఈ 10 days నెక్స్ట్ ప్రోగ్రామ్ మన నాగర్ కర్నూలు డిస్టిక్లో శాంతిగా జరగాలి, పీస్ఫుల్గా జరగాలి. దీనికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 జాగ్రత్త పని చేస్తున్నాము. ఈ గణేష్ ఫెస్టివల్ టైంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ గణేష్ పండాల ఆర్గనైజర్కి ఒక రిక్వెస్ట్, ఈ 10 days నెక్స్ట్ మీరే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రాపర్గా ఫాలో చేయాలి, ఎలాంటి అన్‌టోవర్డ్ ఇన్సిడెంట్ కాకుండా చూడాలి. ఈ అందరు గణేష్ పండాలకి మన ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది. దీని గురించి ఒక లింక్ కూడా మేము ఆల్రెడీ అందరికీ సర్క్యులేట్ చేశాము. ఈ లింక్లో మీరు రిజిస్టర్ చేయాలి. సో మన వాళ్ళ ఆఫీసర్ అక్కడ జియో ట్యాగింగ్ చేసి ఈ అన్ని పండాలు మానిటర్ చేయడానికి, మన బందోబస్తు చేయడానికి, పెట్రోల్ చేయడానికి ఈజీగా అయితే దీనికోసం మీరు అందరూ ఈ ఆన్లైన్ లింక్లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సంవత్సరం మన ప్రికాషన్ అంటే ఈ ప్రతి పండాల దగ్గరికి ఈ ఆర్గనైజర్ సైడ్ నుంచి 24/7 అట్లీస్ట్ 1-2% అక్కడ కావాలి. సో దట్ వీ క్యాన్ ప్రివెంట్ అది ఎనీ అన్‌టోవర్డ్ ఇన్సిడెంట్. తర్వాత మన ఎలక్ట్రిసిటీ సంబంధి చాలా ఇంపార్టెంట్. అది మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మన హైదరాబాద్లో 2-3 ఇన్సిడెంట్ జరిగింది. ఈ ప్రొసెషన్ టైంలో, ఈ పండాల్ ఇరెక్షన్ టైంలో కొన్ని ఎలక్ట్రిసిటీతో, ఎలక్ట్రిక్ షాక్తో చనిపోయారు. సో మన ఇక్కడ వర్షం సీజన్ కూడా ఉంది కాబట్టి మీరు ప్రికాషన్ తీసుకోవాలి. ఆల్రెడీ ఈ ఎలక్ట్రిక్ సంబంధి ప్రికాషన్ ఎట్లా తీసుకోవాలి దీని గురించి కూడా ఒకటి SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అది కూడా మేము అందరు గ్రూప్లో, విలేజ్ గ్రూప్లో కూడా షేర్ చేశాము. ఈ వర్షం కాలంలో మన వాళ్ళు ఆలోచన చేస్తారు ఈ వుడన్ స్టిక్తో ఎలక్ట్రిసిటీ జాయిన్ చేస్తా, ఇది చేస్తా. బట్ ఈ వర్షం కాలంలో ఈ వుడన్ స్టిక్ కూడా వెయిట్ అయ్యి అక్కడ కూడా లైట్ కండక్టర్ అయితే అది. సో మన కొంచెం జాగ్రత్త ఉండాలి. అది ఈ ఇల్లీగల్ కనెక్షన్ టైంలో అక్కడ ఓపెన్ వైరింగ్, లూజ్ వైరింగ్, ఈ లైటింగ్ కనెక్షన్ టైంలో ఈ టైప్లో యాక్సిడెంట్ జరుగుతుంది. సో మీరు ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోవాలి. ఇక్కడ పెద్ద పండాల్స్ ఇక్కడ కూడా పాసిబుల్ ఉంటే అక్కడ కొన్ని 1-2 CCTV కెమెరా కూడా ఇన్స్టాల్ చేయండి. సో అది కూడా మన ఏదైనా అన్‌టోవర్డ్ ఇన్సిడెంట్ జరిగితే మన ఐడెంటిఫై అయితే. ఈ మొత్తం గణేష్ ఫెస్టివల్లో ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని పండాలు 5 daysలో, కొన్ని 9th, తర్వాత 11 daysలో ఇది ప్రొసెషన్ ఉన్నాయి. ఈ ప్రొసెషన్ టైంలో కూడా ప్రాపర్ ప్రికాషన్ తీసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేయాలి. ఈ డీజే పెట్టి తర్వాత ఎక్స్ట్రా సౌండ్ చేసి అది అలౌడ్ లేదు. సో ప్రాపర్గా ట్రెడిషనల్ ఢోల్ తాషాతో అది మన ప్రొసెషన్ చేయాలి. అది దీని గురించి ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోవాలి. అది మన పోలీస్ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్, రెవెన్యూ, మున్సిపాలిటీ అందరి డిపార్ట్మెంట్తో ఈ ఇమర్షన్ పాయింట్లో, నిమజ్జన్ పాయింట్లో కూడా అక్కడ ప్రాపర్ లైటింగ్, తర్వాత క్రేన్ ఫెసిలిటీ, ప్రాపర్ రోడ్ క్లీన్లీనెస్ అది కూడా ప్లానింగ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ఎక్కువ వర్షం వచ్చింది కాబట్టి అన్ని చోట్ల ఈ వాటర్ చాలా హెవీగా ఉంది అది. సో అక్కడ కూడా మన ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోవాలి. ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చి రూట్లో అండ్ ఇచ్చి ప్లేస్లో ఓన్లీ నిమజ్జనం చేయాలి. అన్నెసరీ అక్కడ బ్యాన్ ప్లేసెస్లో పోయి అక్కడ నిమజ్జనానికి ట్రై చేయవద్దు. సో ఈ అన్ని మొత్తం ప్రాసెస్లో మన నాగర్ కర్నూలు ప్రజలు
తర్వాత ఈ ఆర్గనైజర్స్ చాలా సహకారం కావాలి. మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో సహకారంతో ఇది నెక్స్ట్ 10-11 డేస్ ఇది ప్రాపర్గా శాంతిగా జరగాలి. దీనికోసం ప్రయత్నం చేస్తున్నాము. సో మన ఇప్పటి వరకు మీటింగ్ కూడా పీస్ మీటింగ్ కూడా జరిగింది. నేను కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మళ్ళీ ఒకసారి పీస్ మీటింగ్ చేసి అందరి కమ్యూనిటీతో కూడా మాట్లాడతా. ఈ కమ్యూనల్ ఇష్యూ కాకుండా చూడాలి అంటే మన ఈ సోషల్ మీడియా గురించి కూడా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మానిటర్ చేస్తున్నాము. నేను కూడా ప్రజలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, అన్నెసరీ ఈ కమ్యూనల్ పోస్ట్ తర్వాత ఈ సోషల్ మీడియాలో అబద్ధం మాట అన్నెసరీ స్ప్రెడ్ చేయవద్దు. ఇక్కడ కూడా మీ నోటీస్లో ఈ టైప్లో మాట వస్తే ఈ టైప్లో మెసేజ్ వస్తే తో ఖచ్చితంగా నియర్ బై పోలీస్ స్టేషన్లో లేదా డయల్ 100 కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అన్నెసరీ రూమర్ స్ప్రెడ్ చేయవద్దు. మన అందరి బాధ్యత ఈ గణేష్ ఫెస్టివల్ ప్రశాంతంగా జరగాలి. మరి ఒకసారి అందరు ప్రజలకి మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి గణేష్ చవితి శుభాకాంక్షలు. సార్ నేడు యువత డ్రగ్స్కు బాన్స్ అవుతున్నారు సార్. వికారాబాద్ పాఠశాలల నిర్వహణలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో పాఠశాలల్లో నోటు వర్క్, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ, ఉపాధ్యాయ విద్యార్థుల ముఖ హాజరు, ఆధార్ ఐడి, EFLN పాఠశాలల సందర్శన తదితర అంశాలను ఆన్లైన్లో పొందుపరిచిన వివరాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ముఖ హాజరును తప్పనిసరిగా పాటించాలని, ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, జిల్లా విద్యాధికారి రేణుకాదేవిలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో చింతకాని మండలంలో భారీ వర్షాల దృష్ట్యా చింతకాని మండలం రామకృష్ణాపురం చెరువు ఉధృతితో ప్రవహిస్తున్న ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారిలోని రామకృష్ణాపురం వద్ద గురువారం వరద ప్రవాహాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. వాహనాల రాకపోకలు ప్రజలు బ్రిడ్జి దాటకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అంత రాడలే, అంత రాడు అంతవరకు వస్తుంది. మంచిర్యాల జిల్లా భారీ వర్షాల వలన ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తివేశారు. భారీ వరదల వలన మంచిర్యాలలోని మాతా శిశు హాస్పిటల్లో వరద నీరు చేరుతోందని ముందస్తుగా పేషెంట్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. భువనగిరి చిట్యాల రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద వరద ఉధృతిని R&B అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రామకృష్ణాపురం చెరువు వరద ప్రవాహాన్ని దంసలాపురం
ప్రధాన రహదారి వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్. అంతవరకు సెలవు. నమస్కారం.